Subject electrical machines 1, unit 2. The topic today we are going to discuss is types of DC motors. Right. Types of DC motors. Previously we have covered, that is a torque equation, right? Torque equation in that is torque equation T is equal to 0.159 pi 5 into Ia into PZ by A, right? So in before that, actually in power equation ఎలా వస్తుంది మన torque equation, EB into IA, EB into IA is equal to A into 2 pi n by 60, nothing but 2 TA into the omega, right? TA into omega. This is P is equal to T into omega, right? P nothing but into మనకి previous చెప్పింది EB into IA, nothing but power in armature. Power P is equal to V into I. V nothing but EB, అవునా? EB into IA is equal to TA into omega. Omega nothing but into మనకి ఇక్కడ 2 pi by 60, right? So you substitute here. So that we got the equation, torque equation TA is equal to 0.159 into 5 into Ia PZ by A, Newton meter, right? So today's class we are going to discuss types of DC motors, right? So types of DC motors. So already we know that similar to the DC generators, okay, the DC motors are classified depending upon the way of connecting the field winding with the armature winding, right? Same అక్కడ మనం ఎలా కనెక్ట్ చేసాము ఫీల్డ్ వైండింగ్ ఆర్మేచర్ వైండింగ్, సేమ్ అదే ప్రాసెసర్ ఇక్కడ కూడా కనెక్ట్ చేస్తాను. బట్ ఏంటంటే సో అక్కడ DC జనరేటర్కి ఏంటంటే ఇన్పుట్ మనం మెకానికల్ ఇస్తాం, అవుట్పుట్ ఏమో ఎలక్ట్రికల్. బట్ ఇక్కడ ఏంటి, మోటార్కి ఇన్పుట్ ఏంటమ్మా ఎలక్ట్రికల్, అవుట్పుట్ మెకానికల్.
స్మాల్ డిఫరెన్స్ అంతే. ఓకేనా. సో దే ఆర్ డిఫరెంట్ టైప్స్. సో ఆల్రెడీ మనం తెలిసిన ఐడియా ఉంటుంది మీకు. ఫస్ట్ వన్ ఈజ్ separately excited DC motor. Second one is self-excited DC motor, right? In that self-excited DC motor, again we have three types. Okay. In the same, in case of generator also it is same. Okay. DC shunt motor, DC series motor, DC compound motor. Again, the way of connecting the field winding and armature winding, the compound motors are again divided into two types: long shunt DC motor, short shunt DC motor, right? So these are the types of DC motors. Okay. Simple amma. Previous నేను చెప్పాను కదా, ఫస్ట్ వన్ we go for the separately excited DC motor వెళ్దాం. ఓకేనా. separately excited DC motor. ఆల్రెడీ మనం డీసీ సపరేట్లీ ఎగ్జైట్ డీసీ జనరేటర్ చూసినట్టున్నాం. జనరేటర్ దగ్గర ఏంటంటే జస్ట్ ఇది సేమ్ డయాగ్రామే, బట్ ఏంటంటే ఇక్కడ సో లోడ్ కనెక్ట్ చేస్తాం అంతే సింపుల్ గా. ఎందుకంటే ఇన్పుట్ ఏంటి, మనకి ఇక్కడ ఇన్పుట్ మెకానికల్ ఇన్పుట్ ఇస్తావు, అంటే మెకానికల్ రొటేట్ చేస్తావు. ఒక రొటేట్ చేస్తే ఇక్కడ ఈ వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది, ఆ వోల్టేజ్ అవుట్పుట్ ఎలక్ట్రికల్ వెళ్ళిపోయింది. బట్ ప్రీవియస్ కేసు లో కరెంట్ అయ్యే ఈ డైరెక్షన్ వెళ్ళి ఇలా ఫ్లో అవుతుంది. బట్ ఇక్కడ చూడమ్మా, సపరేట్లీ డీసీ మోటార్ కి ఏంటి, ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇస్తున్నాం, వోల్టేజ్ అప్లై చేస్తున్నాం. ఈ వోల్టేజ్ అప్లై చేస్తే కరెంట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆర్మేచర్ లోకి ఫ్లో అయ్యింది. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు మెకానికల్ ఎనర్జీ అనమాట. మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది మనకి ఇక్కడ. ఓకే. లోడ్ కనెక్ట్ చేసాం అనుకో, ఇక్కడ లోడ్ కనెక్ట్ చేస్తే అప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు మెకానికల్ ఎనర్జీ. దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ ఓకే మోటార్. ఓకే. టైప్స్ ఆఫ్ డిసి మోటార్ లో ఇది అనమాట. రైట్. సేమ్ ద ప్రాసెస్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్. ఓకేనా. మనం ఏంటంటే వోల్టేజ్ ఈక్వేషన్ అండ్ కరెంట్ ఈక్వేషన్ తీసుకొద్దాం. ఓకేనా. ప్రీవియస్ కేస్ లో మనం జనరేటర్ లో క్యాలిక్యులేట్ చేసినట్టే బై యూజింగ్ కేవిఎల్. అవునా. KVL and KCL, we will get the current equation and the voltage equations. Right. Listen carefully. The current direction is like this. అవునా కదా. చూడండి అక్కడ జాగ్రత్తగా చూడండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద మోటార్, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ఇన్పుట్. ఓకేనా. ఇన్పుట్ ఇచ్చాను, ఇక్కడ ఇన్పుట్ అండ్ కరెంట్ డైరెక్షన్ ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఈ డైరెక్షన్ ఫ్లో అవుతుంది. అంతేనా కదా. అంతేనా. ఈ డైరెక్షన్ ఫ్లో అవుతుంది. సో లెట్ ఫస్ట్ ఈక్వేషన్ ఎలా రాస్తావు చెప్పండి. ఫస్ట్ ఏంటి వచ్చింది మనకి ఇక్కడ, ఐఎల్ ఇలా ఫ్లో అవుతుంది, ఇలా ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఏంటి, ఆర్ఏ అంటే రెసిస్టెన్స్ ఆర్ఏ ఉంది. ఆర్ఏ అంటే ఏంటమ్మా ఇక్కడ ప్లస్, దిస్ ఈస్ మైనస్ అని చెప్తావు. అవునా. సో ఈబి ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ దిస్ ఆల్సో ఈబి. అవునా. సో దిస్ ఈస్ ప్లస్ అండ్ దిస్ ఈస్ మైనస్ అని చెప్తావు. ఓకేనా. సో రైట్, ఇక్కడ ఆల్రెడీ నేను జస్ట్ కావాలంటే ఒక చిన్న డయాగ్రామ్ ఇక్కడ నోట్ చేస్తాను చూడమ్మా. దిస్ ఈస్ ఆర్ఏ. ఓకేనా. ఆల్రెడీ మనకి ఇంకొక ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది, అదేంటమ్మా ఈబి అని ఇండ్యూస్ ఈఎంఎఫ్ అయింది. ఓకే. సో మనం ఏంటి ఇక్కడ ఆల్రెడీ మనకి వోల్టేజ్ ఇచ్చేసారు ఇక్కడ, అదేంటి ఇండ్యూస్డ్ అదే సప్లై వోల్టేజ్ వి ఇచ్చాడు. సో దీని డైరెక్షన్ ఆల్రెడీ మనకి ఇచ్చాడు, దిస్ ఇస్ ప్లస్, దిస్ ఇస్ మైనస్ అని ఇచ్చాడు. ఇదేంటమ్మా ఈబి. దిస్ ఈస్ ఈబి బ్యాక్ ఈఎంఎఫ్. ఈబి నథింగ్ బట్ బ్యాక్ ఈఎంఎఫ్. దిస్ ఈస్ ఆర్ఏ. సో the diagram, equivalent diagram of this one can be written as like this one. ఎందుకని సింపుల్ చెప్తాను చూడమ్మా, ఇది ఆల్రెడీ మీకు అర్థమైపోయింది, ఇది ఎలా రాసిన సేమ్ అదే నోట్ చేశాను. బట్ ఇక్కడ ఏంటంటే ఆర్మేచర్ లో హ్యాస్ సమ్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఆ రెసిస్టెన్స్ నోట్ చేశాను. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది కదా బ్యాక్ ఈఎంఎఫ్, అది ఇక్కడ నోట్ చేశాను. ఓకేనా. సో ఫ్రమ్ దిస్ we can calculate the according to KVL we can calculate the current voltage equations. చూడండి ఒకసారి ఈ ఈక్వేషన్ రాయనమ్మా. ఇలా ఈక్వేషన్ రాయండి. ఫస్ట్ ఏం వస్తుంది చెప్పండి. ఇలా వస్తే రెసిస్టెన్స్ లో కరెంట్ ఫ్లో హైయర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. అవునా కదా. ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, రైట్. ఒక చిన్న డౌట్, ఐఎల్ అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకేనా. ఐఎల్ అనే కరెంట్ ఇలా ఫ్లో ఇలానే ఫ్లో అవ్వాల్సింది. బట్ ఆర్మేచర్ లో ఫ్లో కరెంట్ ఏంటి, ఐఏ. అవునా. సో IAL is the same direction and IA also the same direction. There is no division for both the currents. avana kada. So we can written as current equation IL is equal to IA. IL is equal to IA and rasanu current equation. Okay, first current equation rasanu. Okay, right. Coming to the voltage equation is something enti according to KVL note chestanu. First end vachindi plus touch ayindi anukundam. So plus IA into RA. Okay na. IA into
RA, ఎందుకంటే IA is equal to IL, no problem. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ EB నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఇక్కడ ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ ఏంటి వచ్చింది, ఇది ప్లస్ మైనస్, ఇది మైనస్ V ఈజ్ ఈక్వల్ టు 0. సో దెన్ వీ కెన్ రిటర్న్ యాజ్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ V ఈజ్ ఈక్వల్ టు రాసుకొచ్చాం మనం ఇక్కడ, V ఈజ్ ఈక్వల్ టు EB ప్లస్ IARA, EB ప్లస్ IARA. This is the equation, voltage equation. If you consider the voltage drops at brushes దగ్గర voltage drops నేను కన్సిడర్ చేసుకున్నావు అనుకో, ఇక్కడ ఒక voltage drop let us say this is VB అనుకుంటావు, this is the voltage drop VB అనుకుంటావు. సో దెన్ we can written as at that case ఏం రాసుకుంటావు అంటే V is equal to, already we have that back EMF EB plus IARA ప్లస్ ఏంటమ్మా 2 into VB, ఎందుకంటే బ్రష్ డ్రాప్స్ ఉన్నాయి కాబట్టి 2 into VB. This is the case of voltage equation. Okay, if you understand or not, please raise your hand. Okay na? Okay, if you have any doubt. Right, coming to this is about separately excited DC generator. We have voltage equation, current equation, right? So coming to second one, self excited DC motor. Sorry, previous I have mentioned that is generator, it is not a generator, motor. Okay, right, coming to second one, self excited DC motor, right? So in that first one we have DC shunt motor, second one series, and that one compound. So first we go for DC shunt motor. What is meant by shunt motor? So already previous we have discussed that self excited, major difference between what is the difference between self excited and separately excited? Simple, it is very simple. Separately excited DC motor means the field winding is excited by a separate DC supply, then it is called the separate DC motor. Okay, separately excited DC motor. Maybe understand. If I repeat the point, this is the point, the field winding, this is the field winding connected separately, separate DC supply. Okay, so then it is called separately excited DC motor, right? So coming to self excited DC motor means the field winding is connected, not separately. Okay na, self excited, nothing but itself the voltage can be built up here. So the same case in the generator మీకు చెప్పాను, voltage build up of voltage అని చెప్పేసి. ఓకేనా, సో సేమ్ కేసు ఇక్కడ కూడా మనకి. ఓకే, రైట్. బట్ ఏంటంటే the armature, this is the armature winding and this is the field winding, we know that. ఓకేనా, this is field winding, armature winding, both are connected in parallel కనెక్ట్ చేసాం కాబట్టి ఏంటమ్మా షంట్ మోటార్ అని చెప్పాను. సో ద కాంబినేషన్ ఇస్ కనెక్టెడ్ టు ద సప్లై వోల్టేజ్. ఎందుకని సప్లై వోల్టేజ్ మనం ఎందుకు కనెక్ట్ చేసామా, ద ఇన్పుట్ ఏంటమ్మా, మోటార్కి ఇన్పుట్ ఏంటి, ఎలక్ట్రికల్ ఇన్పుట్. సో నేను ఈ మోటార్కి ఇన్పుట్ ఇచ్చాను, ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇచ్చాను. సో దెన్ ద కరెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద సోర్స్ IL, కరెంట్ IL అని ఇలా స్టార్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, 2 పాత్స్ వచ్చింది, ఇది ఒక పాత్ అండ్ ఇది ఒక పాత్. అవునా, ఈ పాత్ లో కరెంట్ వెళ్ళిపోతే ఏమైంది, దట్ ఈస్ ద కరెంట్ పాసెస్ త్రూ ద ఆర్మేచర్, కరెంట్ ఈస్ IA అని చెప్పాడు. సో ద కరెంట్ పాసెస్ త్రూ ద ఫీల్డ్ వైండింగ్, ఎందుకు షంట్ లో కనెక్ట్ చేసావు అంటే షంట్ ప్యారలల్ లో కనెక్ట్ చేసావు కాబట్టి షంట్ ఫీల్డ్ కరెంట్ అని చెప్తాడు. ఓకే, ఎందుకనే ISH అని చెప్పాడు. ఓకే, రైట్, యు అండర్స్టాండ్. దట్ ఈస్ ద కరెంట్ IL, ఇన్పుట్ కరెంట్ అంట, లైన్ కరెంట్ అంటాడు. ఒక లోడ్ కరెంట్ అంటే ఇక్కడ లైన్ కరెంట్ అని చెప్తాడు, ఎందుకంటే మనం సప్లై ఇస్తున్నాము, ఇక్కడ లోడ్ కాదు ఇది. ఓకేనా, ప్రీవియస్ జనరేటర్ లో లోడ్ ఇది, బట్ ఇక్కడ ఇన్ దిస్ కేస్ ఏంటంటే సప్లై. ఓకేనా, IL is converted to ISH and IL డివైడ్ అయిపోయింది, రైట్. ISH nothing but the current passes through the field winding. This is the field winding లో ఉండే రెసిస్టెన్స్ ఏంటమ్మా, ఫీల్డ్ రెసిస్టెన్స్ అని చెప్తాం. బట్ నువ్వు షంట్ లో కనెక్ట్ చేస్తావు కాబట్టి ఇట్ హ్యాస్ సమ్ నేమ్, షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్. ఓకే, హియర్ దిస్ is the armature, it has some resistance, that is RA, nothing but a armature resistance, right? These are the notations, very important. I have not mentioned here. Then you should mention, that is V is equal to supply voltage, IL is equal to line current, shunt field current, shunt field resistance, armature resistance, armature current. These are the notations of shunt motor. Okay, రైట్. కమింగ్ టు సేమ్ అమ్మ, నేను చెప్పేది ఏంటంటే వోల్టేజ్ ఈక్వేషన్ అండ్ కరెంట్ ఈక్వేషన్స్ కావాలి నాకు. ఓకేనా, సో వోల్టేజ్ ఈక్వేషన్, కరెంట్ ఈక్వేషన్స్ నేను ఎలా రాస్తానంటే సింపుల్. సో ఫస్ట్ ఇదిగోండి, ఈ ఈక్వేషన్ నేను మెన్షన్ ఎలా, కరెంట్ డైరెక్షన్ ఎలా ఫ్లో అవుతుంది, ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఈ డైరెక్షన్ లో ఫ్లో చేస్తాను, అంటే ఇదిగోండి ఈ డైరెక్షన్ లో. ఓకేనా, రైట్. సార్ చూద్దాం మనం.
రైట్. యాక్చువల్‌గా దిస్ ఈస్ ద నాట్ ఎ డయాగ్రామ్, బట్ ఇదేంటంటే షంట్ నేను ఒక సింపుల్ డయాగ్రామ్ ఒకసారి మెన్షన్ చేస్తాను చూడమ్మా. విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్ నోట్ చేయాలి యాక్చువల్‌గా. బట్ ఇదేంటంటే షంట్ ఫీల్డ్ కనెక్ట్ చేశాడు. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండండి. అంటే ఇది డయాగ్రామ్ సేమే, ఇది డయాగ్రామ్ సేమే. బట్ నేను మెటీరియల్‌లో ఇది నా మ్యాగజైన్ నేను రిటర్న్ మెటీరియల్‌లో ఇలా డయాగ్రామ్ మెన్షన్ చేస్తాను. సో, దట్స్ వై నేను ఇక్కడ నోట్ చేశాను. నాకు డయాగ్రామ్ ఎక్కడ దొరకలేదు. ఇది డయాగ్రామ్. This is V. Okay, this is supply voltage. This is plus and minus. Okay, so this is armature winding connected in parallel with field winding. Avuna? So let's say this is RSH. Okay, RSH. The current passes through the RSH is ISH అని చెప్పాడు. అవునా కదా? అదే కదా నేను అక్కడ నోట్ చేసింది కూడా. ఇదిగోండి, ఇదేం లేదు, ఈ వైండింగ్ ని ఇటు సైడ్ ప్లేస్ చేశాను అంతే. సో దిస్ ఇస్ ద లోడ్ కనెక్ట్ చేస్తుంది ఇక్కడ. దిస్ ఇస్ లోడ్ కనెక్ట్ చేస్తాడు. Okay, the current passes through the armature is this is IA. Okay na, supply current ఏంటి, ఈ IA and ISH ఎలా వస్తాయి, ఫ్రమ్ ద సప్లై లోడ్ కరెంట్ వస్తాయి. The resistance of armature is, that is IA. This is the equation. Okay, sorry, diagram. Okay, so from this diagram we need to write the voltage and the current equations, right? So first of all, current equation రాసాను చూడమ్మా. సో కరెంట్ ఈక్వేషన్ చెప్పండి. కరెంట్ ఐఎల్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఏంటి, టూ కరెంట్స్ డివైడ్ అయింది. ఏంటిది, ఐఏ అని కరెంట్ డివైడ్ అయ్యింది, లెస్ట్ ఏంటమ్మా ఐఎస్హెచ్ అని కరెంట్ డివైడ్ అయింది. అవునా, దిస్ ఈస్ ఐఎస్హెచ్ అనమాట. ఓకేనా. సో ద కరెంట్ ఈక్వేషన్ అకార్డింగ్ టు కేసీఎల్ ఏంటి, ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ ప్లస్ ఐఎస్హెచ్, అంతేనా కదా. ద ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్, సమ్ ఆఫ్ ద incoming currents is equal to sum of the outgoing currents, that is IL is equal to IA plus ISH. అవునా కదా, ఫస్ట్ ఈక్వేషన్ I have written, this is the equation. IL is equal to IA plus ISH. Right. Next, coming to voltage equation రాద్దామా. వోల్టేజ్ ఈక్వేషన్ ఎలా రాస్తారమ్మా, దిస్ ఈస్ ద లూప్ ఈక్వేషన్. ఎందుకంటే కరెంట్ డైరెక్షన్ ఏంటి, ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్, రైట్. ఫస్ట్ చెప్పండి, ఆల్రెడీ చెప్పాను, ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ హియర్ ఏంటమ్మా, అండ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈస్ ఈబి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, నేను ఇక్కడ ఈ లూప్ ఈక్వేషన్ వరకు నేను రెసిస్టెన్స్ సపరేట్ గా నోట్ చేసి రాస్తాను చూడండి. దిస్ ఈస్ ద రెసిస్టెన్స్. ఓకేనా, ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ, సమ్ బ్యాక్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్, దిస్ ఈస్ కనెక్టెడ్ టు ద సప్లై వోల్టేజ్. సప్లై వోల్టేజ్ ఏంటి ఇక్కడ మనకు ఉంది, దిస్ ఈస్ వి. ఓకేనా, హీ హాజ్ ఆల్రెడీ గివెన్ దట్ ఈస్, దిస్ ఈస్ ప్లస్, సారీ, this is minus. Okay, this is resistance RA, this is the back EMF EB. Okay, this is plus and this is minus. Okay, right. So equation rastara, this is the equation, right? So first చెప్పండి, ఇక్కడ నుండి ఫస్ట్ దిస్ ఇస్ ప్లస్ వస్తుంది, దిస్ ఇస్ మైనస్ వస్తుంది, అంతే కదా. సో ప్లస్ ఐఏఆర్ఏ, ఓకేనా, అంతేనా కదా, ప్లస్ ఐఏఆర్ఏ అని ఎందుకు రాస్తున్నాను, ద కరెంట్ పాసెస్ త్రూ ద ఆర్మేచర్ ఏంటి, ఇది ఈ డయాగ్రామ్ ని, అంటే ఇదిగో ఈ మోటార్, ఈ ఆర్మేచర్ డయాగ్రామ్ ని ఎలా రాశానంటే ఇలా రాశానమ్మా, ఇదిగోండి ఇది. ఓకేనా, అర్థమవుతుంది కదా. సో జస్ట్ మీకు అర్థం కాకపోతే జస్ట్ యువర్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకేనా, నేను రిపీట్ గా చెప్తాను. ఓకే, సో ప్లస్ ఐఆర్ఏ. నెక్స్ట్ ఏంటమ్మా, ఏంటి వచ్చింది, ప్లస్ఏ కదా ఇక్కడ వచ్చింది. ఆల్రెడీ హీ హాస్ గివెన్ ద ప్లస్ అండ్ మైనస్, యూ డోంట్ నీడ్ టు చేంజ్. ఓకే, రెసిస్టెన్స్ అంటే ఏంటంటే దట్ ఈస్ ఎలిమెంట్ కాబట్టి, మన ప్యాసివ్ ఎలిమెంట్ కాబట్టి నేను మెన్షన్ చేస్తాను బేస్డ్ ఆన్ కరెంట్ డైరెక్షన్. ఓకేనా, ద కరెంట్ డైరెక్షన్ ఆల్వేస్ పాసెస్ ఫ్రమ్ హైయర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్ ఇన్ ద ప్యాసివ్ ఎలిమెంట్స్. ఓకేనా, నాట్ ఇన్ యాక్టివ్ ఎలిమెంట్స్. ఓకే, రైట్. కమింగ్ టు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇలా వస్తే నెక్స్ట్ ఏంటి వచ్చింది, మైనస్ వచ్చింది. మైనస్ V is equal to 0. So from this we can written as V is equal to EB plus IRA, right? Okay kada. If you have mentioned the brushes connect చేసాం go, then we can written as 2 into VB, అంతేనా కదమ్మా, right? V is equal to EB plus IRA plus 2 into VB. Here I written here V is equal to EB plus IRA plus V brush nothing but one brush. If you have one brush, one VB, two brushes, two VB. Compulsory we have two brushes కాబట్టి 2 into VB అని నోట్ చేశాను ఇక్కడ, 2 into VB అని నోట్ చేశాను. ఓకే,
రైట్. నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ ఏంటంటే ఒక షంట్ కరెంట్ క్యాల్కులేట్ చేయమనంటాం, దట్ ఈస్ ఐఎస్హెచ్ క్యాల్కులేట్ చేయమన్నాడు. ఐఎస్హెచ్ ఎలా క్యాల్కులేట్ చేసి చెప్పండి. ఐఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఐ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, ఐ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా అక్కడ ఇంటూ ఓమ్స్ లా వి బై ఆర్, అవునా కదా. సో యూ నీడ్ టు ఫైండ్ ఐఎస్హెచ్ క్యాల్కులేట్ చేయాలి. వోల్టేజ్ అక్రాస్ దిస్ వన్ అంతా వోల్టేజ్ చెప్పండి, బ్యాక్ ఈఎంఎఫ్ అవుతుందా లేదంటే సప్లై వోల్టేజ్ అవుతుందా, వోల్టేజ్ ద టోటల్ వోల్టేజ్ ఆఫ్ అక్రాస్ దిస్ పాయింట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ వి, అవునా కదా. వి బై ఆర్ నథింగ్ బట్ ఆర్ఎస్హెచ్, అవునా కదా. అర్థమవుతుంది. ఐఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ వి బై ఆర్ఎస్హెచ్. ఐ రిటన్ దిస్ ఐఎస్హెచ్ ఈక్వల్ టు వి బై ఆర్ఎస్హెచ్ అనమాట. ఓకే రైట్. దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ దట్ ఈస్ షంట్ మోటార్. ఓకే రైట్. కమింగ్ టు నెక్స్ట్ వన్, సిరీస్ మోటార్. Series motor means the based on connections of field winding and armature winding only, the types of DC motors will be exist. Okay, అంటే మీనింగ్ ఏంటమ్మా, ఫీల్డ్ వైండింగ్ అండ్ ఆర్మేచర్ వైండింగ్ బోత్ ఆర్ కనెక్టింగ్ సిరీస్ అనుకోండి, సిరీస్ వైండింగ్. అక్కడ ఏం చేసావు, ప్యారల్ కనెక్ట్ చేసావు కాబట్టి షంట్ వైండింగ్ అయింది, షంట్ మోటార్ అయింది. బట్ ఇక్కడ ఏందమ్మా సిరీస్ లో కనెక్ట్ చేసావు కాబట్టి సిరీస్ వైండింగ్. ఓకే, దట్ ఈస్ సిరీస్ మోటార్ అని చెప్తారు. ఓకే, సో ఫ్రమ్ దిస్ వీ కెన్ సే దట్ నోటేషన్స్ డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి నోటేషన్స్ ఏంటమ్మా, దిస్ ఈస్ సప్లై వోల్టేజ్. సప్లై వోల్టేజ్ వచ్చే కరెంట్ ఏంటమ్మా, లైన్ కరెంట్, ఐఎల్ నథింగ్ బట్ లైన్ కరెంట్. ఓకేనా. ఐఎస్సి నథింగ్ బట్ కరెంట్ పాసెస్ త్రూ ద ఫీల్డ్ వైండింగ్. ఇదేంటి సిరీస్ లో కనెక్ట్ చేసే కాబట్టి సిరీస్ ఫీల్డ్ వైండింగ్ అంటాడు. ఓకేనా. ద కరెంట్ పాసెస్ త్రూ ద ఐఎస్సి నథింగ్ బట్ కరెంట్ పాసెస్ త్రూ ద సిరీస్ ఫీల్డ్ వైండింగ్. ఐఆర్ఎస్సి నథింగ్ బట్ సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్. ఓకే, ఐఏ అంటే కరెంట్ పాసెస్ త్రూ ద ఆర్మేచర్ కాబట్టి ఆర్మేచర్ కరెంట్, ఆర్మేచర్ కరెంట్. ఆర్ఏ నథింగ్ బట్ ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఓకేనా. ఐఏ నథింగ్ బట్ ఆర్మేచర్ కరెంట్, ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఓకే, దీస్ ఆర్ ద నోటేషన్స్. రిపీట్ దట్ ఈస్ ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు లైన్ కరెంట్, సిరీస్ ఫీల్డ్ కరెంట్. ఆర్ఎస్ నథింగ్ బట్ ఫీల్డ్ వైండింగ్ కాబట్టి సిరీస్ లో కనెక్ట్ చేసే కాబట్టి సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్, ఆర్మేచర్ రెసిస్టెన్స్, దిస్ ఇస్ ఆర్మేచర్ రెసిస్టెన్స్, దిస్ ఇస్ ఆర్మేచర్ కరెంట్. దిస్ ఇస్ సేమ్. ఇప్పుడు జస్ట్ ఐ నీడ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్. వీ నీడ్ టు ఫైండ్ బోత్ ఈక్వేషన్స్. ఏంటమ్మా, వోల్టేజ్ ఈక్వేషన్, కరెంట్ ఈక్వేషన్ కావాలి. సింపుల్. ఓకేనా. వోల్టేజ్ ఈక్వేషన్, కరెంట్ ఈక్వేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ ఈక్వేషన్ చూద్దాం. కరెంట్ ఈక్వేషన్ ఒకసారి చూడండి. సప్లై నుంచి కరెంట్ స్టార్ట్ అవుతుంది అంటే ఐఎల్ అనే కరెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చేసి నెక్స్ట్ ఇలా వచ్చేసి నెక్స్ట్ ఇలా వచ్చేసి నెక్స్ట్ ఇలా వచ్చేసి ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది, అంతేనా. నెక్స్ట్ ఐఎస్సి ఉంది. ఐఎస్సి కూడా సేమ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుందా, ఇంకేదైనా సపరేట్ గా ఒక పాత్ ఉందా దానికి ఏమన్నా? లేదు, సేమ్ పాత్. నెక్స్ట్ ఐఏ అనే కరెంట్ కూడా చూడండి, సేమ్ పాత్ అయినా ఇంకో కరెంట్ ఇంకే పాత్ ఉందో దీనికి, దెర్ ఇస్ నో అదర్ పాత్, అవునా. సో దెన్ all are connected in series kabatti, that is IL is equal to ISC is equal to IA, right. Endukante all are connected in series, the current equation become IL is equal to ISC is equal to IA, right. First equation. Next coming to second equation. Enta second equation enti voltage equation, right. So apply the KVL across the circuit. కరెంట్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇలా తీసుకోండి. ఓకేనా. రైట్. ఇక్కడ మనకి ఏంటంటే 2 రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఇదేంటి, ఆర్ఎస్సి అనే రెసిస్టెన్స్ ఉంది, ఆర్ఈ అనే రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఈబి ఉంది, అవునా కదా. దిస్ ఇస్ బ్యాక్ ఈఎంఎఫ్, ఈబి ఉంటుంది మనకి, అవునా. సో ఫ్రమ్ దిస్ ఈక్వలెంట్ డయాగ్రమ్ డ్రా చేయమంటారా. సో ఫస్ట్ రెసిస్టెన్స్ ఉందాం. ఆ రెసిస్టెన్స్ ఏంటి, ఆర్ఎస్సి అనే రెసిస్టెన్స్ ఒకటి ఉంది ఇక్కడ, ఓకేనా. ఆర్ఎస్సి. ఓకే. నెక్స్ట్ ఆర్మేచర్కి వెళ్ళిపోతున్నాను. అంటే ఆర్మేచర్ లో రెసిస్టెన్స్ ఏముంది మనకి ఇక్కడ, ఆర్ఏ అనే రెసిస్టెన్స్ ఉంటుంది, రైట్. ఆర్ఏ. నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ మనకి బ్యాక్ ఈఎంఎఫ్ ఉంటుంది. బ్యాక్ ఈఎంఎఫ్ ఆల్వేస్ ఇట్ ఈస్ సేమ్, దట్ ఈస్ ఈబి. ఈబి ఇలా నోట్ చేశాను, ఓకేనా. సో దెన్ ఇదేంటమ్మా ఎక్కడ కనెక్ట్ చేసారు, దీనికి మొత్తం సప్లై కనెక్ట్ చేసారు. దిస్ ఇస్ వి, సప్లై వోల్టేజ్ వి అనమాట. రైట్. సో దిస్ ఇస్ కరెంట్ ఐఏ ఆర్ ఏదో ఒకటి మీ ఇష్టం, ఐఎల్, అవునా. లెట్స్ సే దిస్ ఇస్ ఐఏ అన్నాం, అవునా. సో లెట్స్ సే ఐఏ అనుకుందాం, కరెంట్ ఐఏ నోట్ చేసుకుందాం అన్నిటికీ, ఎందుకంటే వాళ్ళ సేమే కదా, రైట్. సో ఈక్వేషన్ చెప్పండి నాకు. ఇలా ఈక్వేషన్ చూస్తే ఫస్ట్ ఏంటో కరెంట్ ఏ డైరెక్షన్ ఫ్లో, ఈ డైరెక్షన్ ఫ్లో, దిస్ ఇస్ ప్లస్ అండ్ దిస్ ఇస్ మైనస్, దిస్ ఇస్ ప్లస్ అండ్ దిస్ ఇస్ మైనస్. ఎందుకని, ద కరెంట్ ఆల్వేస్ పాసెస్ ఫ్రమ్ హైయర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్, హైయర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్, దిస్ ఇస్ సేమ్.
ప్లస్ మైనస్ ఇదేం చేంజ్ అవ్వదు. ఓకేనా. సో రైట్ ద ఈక్వేషన్స్. ఫస్ట్ ఏంటమ్మా ఇక్కడ నుంచి చేద్దామా, ప్లస్ IA, లెట్ us say the current passes through this one ఏంటి ISC కాబట్టి, సో నేను ఏంటంటే IA అని రాస్తున్నాను. సేమ్ ఒకటే కరెంట్ కాబట్టి IA ఇంటూ RSC అని రాశాను. ఓకేనా, ఎందుకంటే ఒకటే కరెంట్ కదా, IA అన్న ISC అన్న ఒకటే, రైట్. నెక్స్ట్ ప్లస్ IA ఇంటూ రెసిస్టెన్స్ ఏంటి మనకి RA, నెక్స్ట్ ప్లస్ EB లాస్ట్ వన్ ఏంటమ్మా ఇక ఇదే ప్లస్, ఇదేంటమ్మా మైనస్ కదా, దిస్ మైనస్ అంటే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. ఫస్ట్ అంటే వచ్చింది మైనస్, మైనస్ V is equal to 0. So from this we can written as V is equal to సింపుల్ గా నోట్ చేయండి ఇక్కడ, EB ప్లస్ IA కామన్ తీస్తే మనకి ఏమొస్తుందమ్మా, ఇక్కడ IA కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇక్కడ రెండు టర్మ్స్ నుంచి RA ప్లస్ RSC నోట్ చేసుకోవచ్చా లేదా, RA ప్లస్ RSC, రైట్. ఓకేనా, this is the equation, voltage equation, and this is current equation. And the current equation, that is IL is equal to ISC is equal to IA. Current equation, this is voltage equation, right. So if you consider the brushes consider చేసాం అనుకోండమ్మా 2 into VB అని నోట్ చేసుకోవచ్చు. This is the case, first equation, and this is second equation, that is EB plus IA into RA plus RSC. Right. Next one, last, that is the DC compound motor, right. So DC compound motor, first one ఏంటమ్మా long shunt compound motor, second one short shunt compound motor. Long shunt short shunt కి డిఫరెన్స్ ఏం లేదు, ఓకేనా. సో ఇఫ్ ద ఫీల్డ్ వైండింగ్ చూసావు, ఈ షంట్ కనెక్ట్ చేసావు చూసావా, ఈ షంట్ ఏంటంటే ఇక్కడ కనెక్ట్ చేసావు అనుకో, దాన్ని దట్ ఈస్ షార్ట్ షంట్ అంటారు, ఇదేమో లాంగ్ షంట్ అనమాట, ఓకేనా. రైట్, షల్ నోట్ ద నోటేషన్స్ నోట్ చేసుకుందాం, ఓకేనా. V నథింగ్ బట్ ఏంటమ్మా సప్లై వోల్టేజ్, ఓకేనా. ద కరెంట్ సప్లై ఫ్రమ్ ద సప్లై వోల్టేజ్ ఏంటమ్మా IL. The current IL is divided into two currents, ISH and ISC, or సేమ్ అంటే ఇక్కడ ISC అని చూద్దాం, ఓకేనా. ఇక్కడ ఈ పాత్ లో చూడడం, ఈ పాత్ లో ఏంటి మనకి ISC అండ్ IN రెండు కరెంట్స్ ఉన్నాయి, అంటే సిరీస్ ఫీల్డ్ కరెంట్ IA, అవునా. సో బోత్ ఆర్ సేమ్, ఎందుకంటే both are connected in series లో కనెక్ట్ చేసి కాబట్టి, రైట్. సో కాంపౌండ్ మోటార్, వాట్ ఇస్ మీన్ బై కాంపౌండ్ మోటార్, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్, ఓకేనా. సో డెఫినేషన్కి వెళ్ళిపోదాం. డెఫినేషన్ ఏంటంటే పార్ట్ ఆఫ్ ద ఫీల్డ్ వైండింగ్ is connected in series with the armature and remaining part of the field winding is connected in parallel with the armature is called ఏంటంటే కాంపౌండ్ మోటార్. అర్థమైందా, పార్ట్ ఆఫ్ ద ఫీల్డ్ వైండింగ్ అంటే మనకి ఏంటంటే దిస్ ఇస్ ద ఫీల్డ్ వైండింగ్ అండ్ దిస్ ఇస్ ద ఫీల్డ్ వైండింగ్, అవునా కదా, ఈ ఫీల్డ్ వైండింగ్స్ కదా ఇవి, అవునా. సో సమ్ పార్ట్ ఆఫ్ ద ఫీల్డ్ వైండింగ్ is connected in series with the armature, ఈ ఆర్మేచర్ కి సిరీస్ లో కనెక్ట్ చేసావు. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫీల్డ్ వైండింగ్ is connected in parallel with the armature, ఆ పార్ లో కనెక్ట్ చేసావు. దిస్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే కాంపౌండ్ మోటార్, రైట్. సో అందుకే ఏంటంటే ఇక్కడ సిరీస్ లో కనెక్ట్ చేస్తే కాబట్టి RSC అంటే రెసిస్టెన్స్, సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ అని చెప్పావు. ఇక్కడ పార్ లో కనెక్ట్ చేస్తే కాబట్టి షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ అని చెప్పావు. ద కరెంట్ పాసెస్ త్రూ ద సిరీస్ ఫీల్డ్ ఏంటంటే ISC, ఓకే. ద కరెంట్ పాసెస్ త్రూ ద షంట్, దట్ ఈస్ పార్ లో కనెక్ట్ చేస్తే కాబట్టి షంట్ ఫీల్డ్ కరెంట్, ఓకేనా. దిస్ ఇస్ సేమ్, దట్ ఈస్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ అండ్ ఆర్మేచర్ కరెంట్, రైట్. దీస్ ఆర్ ద నోటేషన్స్, ఓకే. Understand, right. Coming to same, we need to find that voltage equation and current equations, right. Same in the case of previous we have discussed the same. First of all we current equation కి వెళ్ళిపోదాం. సో కరెంట్ ఈక్వేషన్ చూడమ్మా, ఈ కరెంట్ ISC అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన కరెంట్ ISC అనే కరెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళేసి నెక్స్ట్ ఇలానే ఫ్లో అవుతుంది మనకి, నెక్స్ట్ IA కరెంట్ కూడా ఇలానే ఫ్లో అవుతుంది, రైట్. సో దెన్ వీ కెన్ రిటన్ యాజ్ ISC is equal to IA, ISC is equal to IA, ఇదిగోండి ISC is equal to IA అన్నమాట, ఓకేనా, రైట్. సెకండ్ ఈక్వేషన్ ఏం రాస్తావు నువ్వు చెప్పండి,
IL అంటే IL is divided into two currents 1 and 2 అవునా. IL is equal to ISH plus ISC. ISC is equal to IA, it is same అవునా కదా. సో ఇన్కమింగ్ కరెంట్ ఎట్ నోడ్, ఈ నోడ్ దగ్గరికి IL అని వస్తుంది, ISH అనేది IAS అనేది డివైడ్ అయిపోతుంది అవునా, లీవింగ్ కరెంట్స్. సో దెన్ IL is equal to ISC plus ISH. Then ISC is equal to IA kada. So then we can write IL is equal to IA plus ISH. Right? Next from this we need to find ISH calculate chedam. I is equal to formula ante V by R. The total V ante voltage akkada this one enti, this is V by RSH. So ISH is equal to V by R. Voltage across this one anta, voltage ichid already vadu okay na, V by RSH. That is ISH is equal to V by RSH. Coming to వోల్టేజ్ ఈక్వేషన్ ఒక్కటే ఇక్కడ మనకి ప్రాబ్లం ఓకేనా. ద సేమ్ అంటే ఈ ఫీల్డ్ వైండింగ్ ఏంటంటే ఇది సైడ్ కనెక్ట్ చేస్తే మీకు లూప్ ఈక్వేషన్ ఈజీగా వస్తాయి. ఒకసారి మళ్ళీ కనెక్ట్ చేస్తాను చూడండి. వాడు ఏంటంటే కొంచెం అలా కనెక్ట్ చేసాడు. రైట్, సారీ, దిస్ ఇస్ ద series field winding. Sorry, some part of the field winding is connected in series with the armature. You should write this circle నీట్లీ అమ్మ. మామూలుగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక రూపాయి కాయిన్ ఏదో తీసుకుని నోట్ చేసుకోండి ఓకేనా. ఇలా నోట్ చేయొచ్చు, కొట్టేస్తారు అసలు. ఓకే, దిస్ ఈస్ ఓకే, దిస్ ఇస్ ఈక్వేషన్ ఓకేనా. లూప్ ఈక్వేషన్ వచ్చేద్దామా. సిరీస్ ఫీల్డ్ వైండింగ్ కదా, దిస్ ఈస్ ఆర్ఎస్సి అవునా, దిస్ ఈస్ ఆర్ఎస్సి సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్. ఆల్రెడీ ఆర్మేచర్ ఉంది కదమ్మా, ఆర్మేచర్ లో మనకి ఏంటి ఇక్కడ, దిస్ ఈస్ ఆర్ఏ. ఆల్రెడీ మనకి ఈఎంఎఫ్ బ్యాక్ ఈఎంఎఫ్ ఉంది, బ్యాక్ ఈఎంఎఫ్ దట్ ఈస్ ఈబి అవునా కదా. దిస్ ఈస్ వోల్టేజ్ వి, సప్లై వోల్టేజ్ వి, ప్లస్ అండ్ దిస్ ఇస్ మైనస్. ఈక్వేషన్ చెప్పండి ఒకసారి ఇక్కడ. సో ఫస్ట్ కరెంట్ ఏంటి, ఇలానే ఫ్లో అయ్యేది మనకి, ఎందుకంటే దిస్ ఇస్ కరెంట్ ఐఎల్. కరెంట్ ఐఎల్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ డివైడ్ అయిపోయింది. దిస్ ఇస్ ఐఏ అని కరెంట్, ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను ఇక్కడ, ఐఎస్సి అని చెప్పాను రైట్. సో ఫస్ట్ చెప్పండి, ప్లస్ ఐఏ ఇంటూ ఐఎస్సి అవునా కదా, ప్లస్ ఐఏ ఇంటూ ఆర్ఎస్సి ఓకేనా, ప్లస్ రేషన్స్ ఆర్మేచర్ రేషన్స్కి వెళ్ళిపోండి, దట్ ఈస్ ఐఏ ఇంటూ ఆర్ఏ. ఎందుకని దీంట్లో ఉండే రేషన్స్ ఏంటమ్మా ఆర్ఏ. నెక్స్ట్ బ్యాక్ ఈఎంఎఫ్, బ్యాక్ ఈఎంఎఫ్ ఏంటమ్మా ఇక్కడ ఈబి, బ్యాక్ ఈఎంఎఫ్ ఏంటి ఇక్కడ ఈబి. నెక్స్ట్ ఏంటమ్మా ఇలా వెళ్ళిపోతే మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ ఈక్వేషన్ ఏంటి, వి ఈజ్ ఈక్వల్ టు హియర్ V is equal to EB plus ఇదిగోండి V is equal to EB plus IRA plus ISC RSC అవునా. బట్ ISC RSC అని అంటే సేమ్ కదా IA అవునా, ఎందుకంటే బోత్ ఆర్ కనెక్టెడ్ సేమ్ సిరీస్ లో కనెక్ట్ చేశాడు. సో ISC is equal to IA. సో దెన్ I recognize ISC is equal to IA. Okay, EB plus IA into RA plus RSC plus V brush. If you consider the brush drop also, that is V brush. If you have two brushes, nothing but 2 into VB. You can recognize 2 into VB. Right? This is about a long shunt generator. Sorry, motor. So mistaken. That is motor. Okay. Coming to last one, that is short shunt compound motor. So actually diagrams are ఇక్కడ ఏంటంటే సపరేట్గా నోట్ చేశాడు, బట్ ఇక్కడ ఏంటంటే సింపుల్గా నోట్ చేస్తాను చూడమ్మా. సేమ్ ప్రీవియస్ కి దీనికి సంబంధం ఏంటంటే ఇక్కడ ఏంటి ఇలా కనెక్ట్ చేశాడు ఓకేనా. ఇక్కడ డయాగ్రామ్ ఏంటంటే సింపుల్ నేను డ్రా చేస్తాను చూడండి. ఇక్కడ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ ద ఫీల్డ్ వైండింగ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఆర్మేచర్ అని చెప్పాడు అవునా, ఇన్ స్ఫియర్ విత్ ఆర్మేచర్ ఓకేనా. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఏంటి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి ఓకేనా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామనుకో, దిస్ ఈస్ నథింగ్ బట్ షార్ట్ షంట్, దీనికి సప్లై కనెక్ట్ చేసేసుకో వోల్టేజ్. దిస్ ఈస్ మోటార్ అన్నమాట. అంటే ప్రీవియస్ కేసులో ఏంటి, ఈ కనెక్షన్ తీసుకెళ్లి ఇక్కడ కనెక్ట్ చేసాడు, దిస్ ఈస్ లాంగ్ షంట్ అంటాడు ఓకేనా. దిస్ ఈస్ షార్ట్ షంట్, ఇక్కడ కనెక్ట్ చేసి షార్ట్ షంట్ అయిపోయింది, సింపుల్ ఓకేనా. దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ షార్ట్ షంట్ కాంపౌండ్ మోటార్ అన్నమాట. ఇది ఇక్కడ వాడు ఏంటంటే
సో ప్యారలల్ ఇక్కడ కనెక్ట్ చేశాడు. జస్ట్ ఇది నేనేం చేశాను, ఈ వైండింగ్ ని ఇటు సైడ్ కనెక్ట్ చేస్తే వచ్చే డయాగ్రమ్ ఇది అనమాట. ఓకే రైట్. కమింగ్ టు సేమ్ షంట్ కనెక్ట్ చేసే కాబట్టి ఏంటమ్మా, దిస్ ఈస్ RSH. సిరీస్ లో కనెక్ట్ చేసే కాబట్టి దిస్ ఈస్ RSC. ఓకే ద నొటేషన్స్ కి వెళ్ళిపోదామా. Supply voltage V, IL line current, the current passes through the series field winding. అంటే ఇక్కడ వరకు IL వచ్చింది, దిస్ ఇస్ ISC అనుకుందాం, నోట్ చేయలేదు, దిస్ ఇస్ ISC ఎందుకంటే ద కరెంట్ passes through the series field. ఓకేనా, దిస్ ఇస్ ISC. ఓకే, దిస్ ఇస్ కరెంట్ IL. సో ఇఫ్ యూ కన్సిడర్ ద IL is equal to ISC అని రాసుకోవచ్చా లేదు, ఎందుకంటే బోత్ ఆర్ కనెక్టెడ్ సిరీస్ లో కనెక్ట్ చేస్తుంది. దెర్ ఇస్ నో అదర్ పాత్ ఫర్ IL. ఇక్కడ ఎక్కడ వరకు వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఇక్కడ వచ్చేస్తుంది చూడండి, ఇక్కడ చూడండి, ఇక మీకు అర్థం కాకపోతే ఇక్కడ చెప్తాను చూడండి. సో ఇక్కడ వరకు కరెంట్ IL వచ్చిన తర్వాత 2 కరెంట్స్ కి డివైడ్ అయింది. అదేం కరెంట్, లెట్ us say దిస్ ఇస్ కరెంట్ IA అనుకుందాం, దట్ ఈస్ ఆర్మేచర్ కరెంట్. దీంట్లో ఫ్లో కరెంట్ ఏంటి, ISH షంట్ ఫీల్డ్ కరెంట్ కి డివైడ్ అయింది. అంటే ఏంటి, we can written as IL is equal to ISC అని రాసుకోవచ్చు, ఎందుకంటే both are connected same, but IL is equal to IA plus ISH. okay, this is I case I written, that is IL is equal to IA plus ISH, but IL is equal to ISC. ఎందుకని IL is equal to ISC, there is no other path for IL. ఇక్కడ అదర్ పాత్ ఎక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత డివైడ్ అయింది కరెంట్, దట్ ఈస్ IL అండ్ ISH అనమాట. దిస్ ఇస్ IA అండ్ ISH. IL is equal to, okay రైట్. సో కమింగ్ టు వోల్టేజ్ ఈక్వేషన్. ఓకే సేమ్ అమ్మా, ఈక్వేషన్ రాస్తారు చెప్పండి మీరే. ఇప్పుడు కరెంట్ ఈక్వేషన్ ఇక్కడ నోట్ చేయండి. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, ISC RSC ఉంది. సో దెన్ ISC RSC ప్లస్ IARA ప్లస్ ఇక్కడ ఏంటమ్మా బ్రష్ డ్రాప్ ఉంటుంది, దట్ ఈస్ VEB. అవునా కదా, సింపుల్. మళ్ళీ చెప్తాను చూడండి, ఇక్కడ ఫస్ట్ ISC RSC అవునా, ప్లస్ నెక్స్ట్ రిలేషన్స్ ఏంటి ఇక్కడ IARA, that is IARA plus brush drop, that is sorry brush drop కాదు, బ్యాక్ EMF BEB. ఫైనల్లీ V minus V is equal 0. ఎందుకని కరెంట్ this is plus and this is minus. డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఏంటి, ఇలా వచ్చేసి నెక్స్ట్ ఇలా అవుతుంది కాబట్టి ఫస్ట్ టచ్ అయింది మైనస్ is equal V, right? So from this V is equal to, you can write as EB plus IARA plus ISC RSC. right? This is the case I written. V is equal to EB plus ISC RSC plus IRA. If you consider the brushes, this is the case. Okay, okay, written as ISC is equal to IL. So ISC place మనం IL రాసామనుకో, oh this is the equation, just change, no changes, right? ఇప్పుడు ఏంటంటే వచ్చిన వోల్టేజ్, దట్ ఈస్ ISH క్యాలిక్యులేట్ చేయమని అనుకోండి అమ్మా. ISH క్యాలిక్యులేట్ చేయమని అనుకో, ISH క్యాలిక్యులేట్ చేయమంటే సింపుల్ గా ఇక్కడ లూప్ ఈక్వేషన్ వచ్చేయండి. ఓకే రైట్. సో లూప్ ఈక్వేషన్ ఏం లేదు, వోల్టేజ్ అక్రాస్ దిస్ వన్. ఓకేనా, చూడండి ఇక్కడ సింపుల్ చెప్పాలంటే, సరే ఇక్కడ లూప్ ఈక్వేషన్ రాసేవారు అనుకోండి అమ్మా, సింపుల్, ఇట్ ఈస్ వెరీ సింపుల్ అనమాట. చూడండి ఒకసారి ఇక్కడ ISC RS చూడండి, ఇక్కడ నేను ఇదంతా రఫ్ చేసేసి మళ్ళీ నీకు నీట్గా చెప్తాను చూడండి. ISH వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం ఎలా అంటే, సేమ్ ఇదిగోండి, లెట్స్ ఇక్కడ చూడండి, లేకుంటే ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. లేకుంటే చూడండి, వోల్టేజ్ అక్రాస్ దిస్ వన్ ఏమొస్తుందని చెప్పండి. వోల్టేజ్ అక్రాస్ దిస్ వన్ ఏంటి, ISH RSH. అవునా, సో ఈక్వేషన్ చెప్పండి నాకు ఒకసారి. ఇక్కడ ఈ ఈక్వేషన్ రాయండి. కరెంట్ ఏంటి, ఇలా ISH RSH. ఓకేనా, ISH RSH. ఓకేనా, కరెంట్ ఇలా ఫ్లో అయింది. ఇక్కడ ఏమొస్తుంది మనకి మైనస్, అంటే ఇది ప్లస్ మైనస్ EB కదా, ఇది ప్లస్
మైనస్, అవునా కదా. అలాగే ఇక్కడ కూడా ప్లస్ మైనస్ వస్తుంది మనకి, అవునా కదా. దట్ ఈస్ ఆర్ఏ. ఓకే, సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రిటన్ యాజ్ ఐఎస్హెచ్ ఆర్ఎస్హెచ్ మైనస్ ఈబి. ఓకేనా. ఇక్కడ ఏంటి కరెంటు ఐఏ అనే కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్ ఫ్లో అవుతుంది మనకి, అవునా. బట్ ఐఎస్హెచ్ అనే కరెంట్ ఇలా వస్తుంది కాబట్టి మైనస్ వస్తుంది ఇక్కడ, ఓకేనా. మైనస్ ఐఏ ఆర్ఏ అని వచ్చేస్తాం, ఓకేనా. సో ఇఫ్ యూ కన్సిడర్ ఈబి మైనస్ ఐఆర్ఏ అనుకో, ఇగో సారీ వి మైనస్ ఐఎల్ ఆర్ఎస్సి అని ఉంది, అవునా. వి మైనస్ ఐఎల్ ఆర్ఎస్సి is equal to ఈబి ప్లస్ ఐఆర్ఏ ప్లస్ వి బ్రష్. అంటే ఇది కన్సిడర్ చేసుకోలేదు అనుకుందాం, ఓకేనా. అంటే ఇప్పుడు చూడండి ఈజీగా అర్థమైపోయింది, ఓకే. సో దెన్ ఫ్రమ్ దిస్ యూ కెన్ రిటన్ యాజ్ ఏంటి మనకు కావాల్సింది ఏంటి ఐఎస్హెచ్ కావాలి, అవునా. సో here he has written some mistake, okay. I will tell you here, okay. So IARA, okay na, is equal to 0, right. So from this we can written as ISH, okay. ISH RSH is equal to EB. So EB plus IA I, right, అవునా. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రిటన్ యాజ్ ఏం రాసుకోవచ్చు, మనకు కావాల్సింది ఏంటి ఐఎస్హెచ్ కావాలి. సో ఐఎస్హెచ్ ఈక్వల్ రాసుకోవచ్చు నేను ఇక్కడ ఈబి ప్లస్ ఐఆర్ఏ డివైడెడ్ బై ఆర్ఎస్హెచ్ అనమాట. దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ ఓకేనా ఈక్వేషన్ షార్ట్స్ అండ్ కాంపౌండ్. ఓకే, రైట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ. దట్ ఇస్ కంప్లీట్ ద టైప్స్ ఆఫ్ డిసి మోటార్స్. ఓకేనమ్మా అందరికీ.